ఇప్పుడే లెనిన్ మూవీ అయితే చూడటం జరిగింది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాలి అక్కినేని యాక్టింగ్ అయితే మాత్రం విశ్వరూపం చూపించాడు. నాకు బాగా నచ్చింది ఏంటైతే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోరు ఇర్రగొట్టేశాడు. బాలకృష్ణ గారికి అన్నప్పుడేమో నందమూరి తమన్ అన్నారు, ఓజీకి కొడితే కొణిదెల తమన్ అన్నారు. ఇప్పుడైతే మాత్రం అక్కినేని తమన్ అని నామకరణం చేయిస్తారు, ఎందుకంటే అంతలా ఇరగొట్టేశాడు. నాకైతే చాలా అంటే చాలా గూస్ బంప్స్. ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక మంచి చిత్రం అనమాట. ఒక ఊర్లో జరిగే జాతర గురించి చెప్పడం జరిగింది. ఫస్ట్ మన టైగర్ వాయిస్ ఓవర్తో బిగిన్ అవుద్ది. సూపర్, అలా కూర్చోబెట్టేశాడు. కథలోకి అలా వెళ్తా ఉన్నప్పుడు కరెక్ట్గా 3 పాటల తర్వాత ఇంట్రోల్ బ్యాంగ్ అయితే మాత్రం ఎవరో ఎక్స్పెక్ట్ చేయలేరు. ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. ఇక సెకండ్ హాఫ్ అయితే ఓచ కోత. నిజంగా ఆ కిషోర్ గారు డైరెక్టర్ గారు చాలా అంటే చాలా మంచి కథ ఎంచుకున్నారనమాట. అక్కినేని పర్ఫార్మెన్సు నాకైతే ఫైట్స్లో అన్నిటిలో కన్నా క్లైమాక్స్లో ఆ ఫైట్ మీరైతే కంపల్సరీ వెళ్ళి చూడండి. ఫ్యాన్స్ అందరూ కాలర్ అయితే ఎగరేసుకునే సినిమా అయితే తీసాడు. ఇంకా ప్రొడ్యూసర్ల గురించి చెప్పాలి, 2 నాగలు ఉన్నారు. ఒకళ్ళు నాగార్జున గారు, నాగవంశీ గారు. నిజంగా నాగవంశీ గారు ఈ చిత్రానికి అంటే ఆయనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని అన్నారు, కానీ ఇద్దరు ఉండడం వల్ల ఇప్పుడు అఖిల్ ప్రయోజకుడు అయ్యాడు. అయ్యగారే నెంబర్ 1, అయ్యగారే ఇట్టు కొట్టేశారు. నాగార్జున గారు దాంట్లో ఉండడం చాలా హ్యాపీ. నాగవంశీ గారు చేశారు అంటే సినిమా మినిమం గ్యారంటీ ఉంటుందని బయట అందరికీ టాకు. ఆయన చెప్పారనమాట, నేనేం మాట్లాడను సినిమాయే మాట్లాడాలని. నిజంగా సినిమా చూసిన వాళ్ళందరూ ఎప్రిషియేట్ చేస్తున్నారు. నాగవంశీ గారికి మరో హిట్ అయితే వచ్చేసింది. నాగార్జున గారికి కూడా డబ్బులు రాబోతున్నాయి. అఖిల్ సూపర్. ఇక బ్రహ్మాజీ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. శివాజీ గారి క్యారెక్టరు సూపరు. ఎవరు అంటే జడ్జి కూడా చేయలేరనమాట. ట్విస్టులు చాలా ఉన్నాయి, 5-6 ట్విస్టులు. నాకు బాగా అనిపించిన ఒక మాట అయితే ఉంది. ఇప్పుడు నార్మల్గా మనం పెళ్ళిళ్ళు చేస్తాం కదా, పెళ్లి కూతురికి అడగకుండా పెళ్ళిళ్ళు చేస్తాం కదా, ఆ పాయింట్ ఒకటి చెప్పారనమాట. పిల్లలకి అడిగి చేస్తే బాగుంటుంది అని చెప్పి. ఏంటి ఆ సిచ్యువేషన్ అని మీరు సినిమాలోనే చూడండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతవరకు చూస్తూ ఉండి తెలుగు ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.